తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. శ్రీ విశ్వవసనామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేశాం. మనకి తెలియకుండానే నక్షత్రాల ప్రభావం మనిషి జీవితం మీద, మనుగడ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఏ నక్షత్రాలు ఎలాంటి ప్రభావం చూస్తుంది, మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మన టెక్నీషియన్స్, కెమెరామెన్లు, ఎస్ఈఓ టీము, ఎడిటర్స్ ఎవరున్నారో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మనకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన పెద్ద ఆయన సుమన్ గారికి వాళ్ళు కూడా ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ మన ఛానల్ని, మన డిస్కషన్ని, నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని, ఈ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి వాళ్ళకి ఒక బ్రేక్ త్రూ రావాలి, వాళ్ళ లైఫ్లో ఒక బెంచ్ మార్క్ ఇయర్గా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా రాసులతో పాటు నక్షత్రాలు కూడా మనల్ని ఒక ఆట ఆడిస్తూ ఉంటాయండి. అది మనకు తెలియదు కూడా తెలియదు. వాటి ఆధీనంలోనే మనం ఉంటామని మనం నమ్మి తీరాల్సిందే కదా. సో ఎలాంటి ప్రభావం నక్షత్రాలు మన మీద చూపిస్తాయి? మనకి నక్షత్రం వచ్చేటప్పటికి లోన సీడ్ అండి, సీడ్ మనం బీజం. మనం అనేది ఏంటి అని చెప్పేది నక్షత్రం అనమాట. రాశిలో వచ్చేటప్పటికి 2 నక్షత్రాలు, ఒక పాదం ఉంటుంది అనమాట. జనరల్ కొన్ని రాశుల్లో 3 నక్షత్రాలు కూడా ఉంటాయి. బట్ ఏదైనా 3 ఉంటే బ్రాడ్ ఐడియా అనమాట. దాన్ని ఇంకా నేరో డౌన్ చేస్తే, ఇంకా మైక్రోస్కోపిక్ డీప్గా వెళ్ళిపోతే నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. నక్షత్ర ప్రభావం, నక్షత్ర జ్యోతిషం నార్త్లో చాలా చాలా పవర్ఫుల్, చాలా టెక్నిక్స్ కూడా ఉంటాయి అనమాట. సర్వతోభద్ర చక్ర కానివ్వండి, పతాక చక్రాల కొన్ని వాడుతూ ఉంటారు. చాలా యాక్యురేట్గా ఉంటుందండి ప్రిడిక్షన్ అందులో. అంటే మనం ప్రతిరోజు మూనుని బేస్ చేసుకొని చూసుకుంటూ ఉంటాం. వజ్యం కానివ్వండి, దుర్ముహూర్తం, ఇలాంటివన్నీ మనం నక్షత్రాలను బేస్ చేసుకొని, చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రానికి ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది. మనకి చంద్రుడు మన రాశి నుంచి వెళ్తూ ఉంటే 9 రకాల ఎమోషన్స్ మనకు కలిగిస్తాడండి. కొన్నిసార్లు మనకు సంపద వస్తుంది, జన్మతార మనల్ని మనం తెలుసుకోవటం, సంపదను సృష్టిస్తుంది. జన్మతార విపత్తులు క్రియేట్ చేస్తుంది. సేమ్ మూన్ మన జన్మ రొటేట్ అవుతూ ఉంటే విపత్తులు క్రియేట్ చేస్తుంది. తర్వాత కొన్నిసార్లు సాధన మనలో కొత్త టాలెంట్ను బయటకు తీసుకొస్తుంది. నైదన డిస్ట్రక్షన్ చేస్తుంది. మిత్ర, పరమమిత్ర కొన్నిసార్లు మనకు మంచి మంచి మిత్రులను ఇస్తుంది, కొంతమందికి మోస్ట్ వెల్విషర్ని ఇస్తుంది. ఇలా ఒక్క దిన ఫలమే మనం ప్రతిరోజు చూసుకునే నక్షత్రాలు మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. దీనితో పాటు మనకి ఉగాది స్పెషల్గా హోల్ ఇయర్ కూడాను మనం ఒక మూనుని చూసుకొని ఎలా చూపిస్తున్నాం, ఈ మూన్ లాగా మనకి గురువు, శని, రాహు, కేతుల యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈరోజు మన ఉగాది ఈ సందర్భంగా మేజర్ గ్రహాలు వచ్చేటప్పటికి గురువు, శుక్ర, రాహు, కేతులు మన జన్మ నక్షత్రానికి, ఒక్కొక్కరి జన్మ నక్షత్రానికి ఏ విధంగా అవి సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే ఏమంటారు ఇంకా ప్రిసైజ్గా ఉంటుందండి ప్రిడిక్షన్. రైట్. ఇప్పుడు విశాఖ నక్షత్రం ఉందనుకోండి, 1, 2, 3 పాదాలు అంటారు. అంటే అది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారండి? అంటే మూన్ వచ్చేటప్పటికి ట్రావెల్ చేసేటప్పటికి ఒక్కొక్క నక్షత్రంలో వచ్చేటప్పటికి 24 అవర్స్ ఉంటుందండి ఇంచుమించు అప్రాక్సిమేట్గా. దానికి మనం డిగ్రీస్ వచ్చి క్యాలిక్యులేట్ చేస్తామండి. ఒక నక్షత్రం వచ్చేటప్పటికి 13 డిగ్రీల మనకి చూడండి, మన మ్యాథమెటిక్స్ ఇలా డిగ్రీస్ సర్కిల్ని కొలవటానికి డిగ్రీస్లో అని ఇన్వెంట్ చేసింది ఇండియన్స్. అది డీల్ చేసే జ్యోతిష శాస్త్రంలోనే. ఎవరైనా కనుక జ్యోతిష శాస్త్రము ఇది మూఢనమ్మకం అది ఇది అన్న వాళ్ళకి ఆన్సర్ ఇదే. మ్యాథమెటిక్స్తో చేసింది ప్రతిదీ ఎలా, because maths is the base for the science, no? Base for the mathematics invention for the scientific experiments kada, calculations అదే మ్యాథమెటిక్స్ ని ఆస్ట్రాలజీ వాడుతుంది. సో ఏం చేస్తారంటే సర్కిల్ని 360 డిగ్రీస్గా డివైడ్ చేస్తారు. 27 నక్షత్రాలని డివైడ్ చేసేసి 13 డిగ్రీలు 13 మినిట్స్ ఉంటుంది అనమాట. సో అది ఒక్కొక్క పాదానికి డివైడ్ చేస్తారు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటుంది. 3 డిగ్రీ 20 మినిట్స్ ఉంటుంది అనమాట. అంటే ఎనీ ప్లానెట్ మూవ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క డిగ్రీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి వాటి యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుంది అనమాట. పాదం వచ్చేటప్పటికి 1/4 ఆఫ్ నక్షత్ర. మళ్ళీ ఈ పాదానికి ఒక్కొక్క ప్లానెట్ మళ్ళీ ఇంకా ప్రిసైజ్గా ఉంటుంది అనమాట. చాలా యాక్యురేట్గా ఉంటుంది. బట్ ఆ సిస్టమ్ అంతా మనం జనరల్గా ఆంధ్రాలో ఎక్కువ వాడము. బట్ నార్త్లో చాలా ప్రిసైజ్గా వాడతారు. గుజరాత్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో, తర్వాత మనకి హిమాలయన్ సరౌండింగ్ స్టేట్స్లో వాళ్ళు నక్షత్రం గురించి పట్టుకుంటారండి. రాశి అనేది అసలు వాళ్ళు పట్టుకుంటారు. మన ఆంధ్రాలో ఇక్కడ రాశుల గురించి చాలా. కానీ మన జనరల్గా మీరందరూ కూడా రాశులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే డేట్ ఆఫ్ బర్త్. నేను యాక్చువల్గా నక్షత్రానికి ఇంపార్టెన్స్ ఇస్తానండి. నక్షత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చూసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా ఉన్న వాళ్ళైతే రాశి పరంగానే తెలుస్తుందంట. కాదండి, నక్షత్రాల ప్రకారం కూడా వాళ్ళ స్పెసిఫిక్ లెటర్ కూడా అక్కడ వస్తుందండి. ఇప్పుడు మనం ఆరుద్ర నక్షత్రం చూసుకుంటున్నాం. ఎవరిదైనా పేరు కోటేశ్వర్, లైక్ హాసిని, లైక్ హీరా, ఈ పేర్లో ఉన్న వాళ్ళకి కూడాను ఆ హీ అనే అక్షరం స్పెసిఫిక్గా ఆరుద్ర నక్షత్రం 4వ పాదమే వచ్చేస్తుంది పేరు బలం కూడాను.
అలా కూడా మనం చూసుకోవచ్చు. పేరు బలమైనా కానివ్వండి, దానికి అప్రాక్సిమేట్గా ఉన్న నెంబర్ పాదమే తీసుకుంటాము. జన్మరాశి ప్రకారం అయితే జన్మరాశి ప్రకారం చూసుకుంటాం. బట్ నక్షత్ర ప్రిడిక్షన్ మోస్ట్ కాంప్లికేటెడ్ అండి, టైం కన్జ్యూమింగ్. ఎందుకంటే 12 రాశులు పటాపట చెప్పేసి అయిపోతుంది. 27 నక్షత్రాలకు చేయాలి, బట్ టూల్స్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ ప్రిడిక్షన్ చాలా అక్యురేట్గా ఉంటుందండి. రైట్. కానీ 27 నక్షత్రాలు ఎందుకు తీసుకుంటాం? ఎన్నో లక్షల నక్షత్రాలు ఉన్నాయి కదా సురేష్ గారు. కరెక్ట్ అండి. మనకి చంద్రుడికి దగ్గరగా మనకి బాగా కనిపించిన నక్షత్రాలు, బ్రైట్గా ఉన్న నక్షత్రాలు మాత్రమే తీసుకుంటారు అనమాట. ఈ నక్షత్రాలు చాలా బ్రైట్గా ఎందుకు ఉంటాయంటే మనకి ఈవినింగ్ టైం ఈ నక్షత్రమే ఫస్ట్ కనిపిస్తుంది మిగతా నక్షత్రాల కంటే. మీరు అలా చూసారనుకోండి, కొన్ని నక్షత్రాలు మనకి షార్ప్ కనిపిస్తాయి. మనకి 5:30 ఆ టైంకే కనిపించేస్తాయి చంద్రుడితో పాటు. ఆ 1-2 నక్షత్రాలు చాలా బ్రైట్గా దగ్గరుండి కనిపిస్తాయి. చంద్రుడికి దగ్గరగా ఉంటాయి. అది 1. 2ది అన్ని నక్షత్రాల కంటే ఆ రోజు ఆ నక్షత్రం ముందు కనిపిస్తుంది మనకి. ఇది 2ది అనమాట. ఆ యొక్క నక్షత్రం మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో మరి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఆశ్లేష నక్షత్రం వరకు ఎలా ఉండబోతుందండి? ఆశ్లేష నక్షత్రం కింద చూసుకుంటే దీన్ని సర్ప నక్షత్రం అంటారు. దోష నక్షత్రం కూడా అండి. ఈ నక్షత్రం జనరల్గా దోషం ఉంటుంది. భరణి చాలా నక్షత్రాలకు చెప్తారు కదా. అవునండి, అన్ని చెప్తారు. కొన్ని ఉన్నాయండి దోష నక్షత్రాలు, ఇవి కూడా దోష నక్షత్రాలు. ఇవి తీవ్ర నక్షత్రం అనమాట. ఇది సర్పజాతికి సంబంధించిన నక్షత్రం కాబట్టి వీళ్ళు రావడమే సర్పాల నుంచి వస్తారు. అందుకని చెప్పేసి మా అబ్బాయి ఆడున్నాడని చెప్పేసి సర్పాలు పిలుస్తూ ఉంటాయి. వీళ్ళ కళ్ళల్లో సర్పాలు కనపడటం, సర్పాలకు సంబంధించిన లక్షణాలు ఏదో ఒకటి ఇళ్ళలో ఉంటుంది ఖచ్చితంగా. అందుకని చెప్పి కొంతమందికి చర్మం ఊరక డ్రై అయిపోవటం, రాలిపోవటం, కొంతమందికి నిద్రలో సర్పాలు కనపడటం, కొంతమంది నూడిల్స్ లాంటివి తగిదినేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. అందుకని ఇది కొంచెం పాములకి ఎఫినిటీ అనమాట వీళ్ళకి. ఈ నక్షత్రం వాళ్ళు డైరెక్ట్గా నాగలోకం నుంచి వస్తారు భూమి మీదకి. అందుకని చెప్పేసి వీళ్ళకి ఏమంటారంటే వీళ్ళకి కొంచెం మెంటల్ ఫ్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. యాక్చువల్గా జన్మించిన తల్లిదండ్రులు వేరు, నాగలోకం అంటే అక్కడ వాళ్ళు వేరుంటారు. సో వీళ్ళు దైవికమైన కార్యక్రమాల డే టు డే యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఆ పేరెంట్స్ పిలిచి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అందుకని చెప్పేసి వీళ్ళకి ఏం చేయాలి, నాగసుల్ని ప్రతిష్టమని చెప్తారు. నాగసుల్ని ప్రతిష్ఠించాలి అంటే నేను మర్చిపోలేదు, ఐఎమ్ దేర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వరీ. ఒకసారి మనం ఇంటికి పోతే అమ్మ కాల్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది, ఏంటి ఎక్కడున్నా వస్తున్నావు రావట్లేదు. ఈ పాములు కూడా వీళ్ళంతా సైకిక్ పిలిచేస్తూ ఉంటాయి. నిజమండి. అందుకని ఇది సర్పదోషం, వీళ్ళకి చేయాలి. ఆశ్లేష బలి పూజ చేయాలి. ఆశ్లేష బలి అంటే ఏంటి, ఒకసారి మన పిల్లలు వార్నింగ్ ఇస్తుంటారు, 1 hour నేను జిమ్లో ఉంటాను, డోంట్ డిస్టర్బ్, ఇరిటేషన్ చేయవాకు అని ఫోన్ కట్ చేసి పెట్టేస్తుంటాను అనమాట. అట్లానే మనం ఏం చేయాలంటే నేను ఇక్కడ స్పెసిఫిక్ పర్పస్ మీద భూమి మీద ఉన్నాను, వేరే తల్లిదండ్రులు పుట్టాను, ఈ పని ముగించుకొని మళ్ళీ తిరిగి వస్తా, డోంట్ డిస్టర్బ్, కట్ చేసి పక్కన పెట్టడం బలి, ఆశ్లేష బలి. ఆశ్లేష బలి పూజ చేయాలి. ఐ విల్ బీ బ్యాక్ సమ్ డేస్, డోంట్ డిస్టర్బ్ అని ఫోన్ పెట్టేసినట్లు అనమాట. ఓకే. సో మరి వీళ్ళకి ఎలా ఉంటుంది, ఏ లెటర్స్ వాళ్ళు ఇందులోకి వస్తారు? లెటర్స్ వాళ్ళు మా, మీ, ము, మే అన్న వాళ్ళంతా ఈ ఇందులో వస్తూ ఉంటారండి. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు, ఆదిదేవత సర్పం. బుధుడికి సంబంధించి సర్ప ఆదిదేవతకి సర్పదేవత ఆదిదేవత అనమాట. తర్వాత వీళ్ళకి కందాయ ఫలాలు చూసుకుంటే మార్చి నుంచి జూన్ వరకు చూస్తే వీళ్ళకి ధనలాభం ఎక్కువగా ఉంటుంది. తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు చూస్తుంటే వాళ్ళకి ఎంతైతే ఫలితం రావాలో అంత ఫలితం ఎక్కువ వస్తుంది అనమాట. అయితే అంతే వస్తుంది, సమానంగా వస్తుంది, అంత సమానంగా వస్తుంది. అయితే వీళ్ళకి లాస్ట్లో 0 వచ్చిందని వల్ల ఎక్కువగా ఉండటం వల్ల రుణ బాధలు, అవమానాలు ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా నవంబర్ నుంచి ఫిబ్రవరి మంత్లో వీళ్ళకి రుణ బాధలు, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కందాయ ఫలితాల ప్రకారం. మనకి గురు శని రాహుకేతులు వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయంటే, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యము, చక్కగా వాళ్ళంతా చాలా లగ్జరీగా కంఫర్టబుల్గా ఉంటారు ఈ హోల్ ఇయర్ అంతా గురువు వల్ల. శని వల్ల భయము, పరవాశము, భయము అంటే ఒక రకంగా శని వల్ల వీళ్ళకి చాలా ఎక్కువ భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు వల్ల రోగాధిక్యము, ధన నష్టము. కేతు వల్ల జూలై 28 వరకు మరణతుల్యము, ఇయర్ ఎండ్ అంతా పట్టాభిషేకం. సో ఈ ప్రకారంగా వీళ్ళు చక్కగా ప్లాన్ చేసుకోవాలి. సో మనకి ఇంకోసారి రిపీట్ చేస్తుంటే కేతు వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంది. కొన్నిసార్లు మరణతుల్యం, ఏదైనా కనుక పని చేస్తున్నా, ప్రాజెక్ట్ చేస్తున్నా, ఏదైనా చేస్తున్నా వాళ్ళకి అందులో రిజల్ట్ రాకుండా దాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పట్టాభిషేకం అంటే ఖచ్చితంగా వీళ్ళకి హైయర్ డిగ్నిటీ, ప్రొఫెషన్స్, ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు వల్ల ధన నష్టం, విపరీతంగా ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మార్చి టోటల్ ఇయర్ అంతా వీళ్ళకి ధనం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు హెల్త్ కాంప్లికేషన్స్ ఫస్ట్ 3 months ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. శని అగైన్ భయము, పరవాసాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి శనికి సంబంధించిన రెమెడీస్ ఇవన్నీ చూసుకోవాలి. ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి గురువు,
6 months తర్వాత రాహు కలిసి ఇస్తున్నారు. మిగతా గ్రహాలు వచ్చేప్పటికి ఎంత అనుకూలంగా, పర్టికులర్ శని రాహులు వీళ్ళకి అనుకూలంగా లేరండి. సో మరి ఏం చేయాలంటారు? ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? వీళ్ళకి భయం పోవటానికి, భయాన్ని కొలిగే సిచ్యువేషన్ నుంచి బయటపడి రావడానికి వీళ్ళకి 2 పవర్ఫుల్ అండి. ఒకటి చండీ హోమం. ఓకే. వీళ్ళకి నేను ఇంకేం చెప్తానంటే, వీళ్ళకి శ్రీశైలం, ఎందుకంటే శని భగవాన్ కూడా ఉండటం వల్ల మనకి శ్రీశైలంలో స్పర్శలింగ దర్శనము, అక్కడ రుద్రాభిషేకం కూడా చేస్తారండి. ఆ రుద్రాభిషేకం ప్లస్ స్పర్శలింగ దర్శనం, దీనితో పాటు చండీ హోమం, చండీ హోమం కూడా ఆ గుళ్ళో చేస్తారండి. అది కనుక చేయించుకుంటే వెరీ వెరీ పవర్ఫుల్. లేడీస్ ఎవరైనా కనుక అక్కడ ఉంటే, అక్కడ అమ్మవారికి శక్తిపీఠం ఉందండి, కుంకుమార్చన కూడా చేస్తారు. చాలా చాలా పవర్ఫుల్. పర్టికులర్గా భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నా కానీ, విభేదాలు ఉన్నా కానీ అక్కడి నుంచి పోతాయి. తర్వాత రాహువుకి సంబంధించి విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్నా కానీ, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి, వాళ్ళకి నిమ్మ దీపం పెట్టినా కానీ చాలా బాగా కలిసి వస్తుంది. కేతు వీళ్ళకి ఉండటం వల్ల మనకి గణపతి అథర్వ శీర్షం అని చెప్పేసి ఒక వేద మంత్రం ఉంటుందండి. దీన్ని చక్కగా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు చాలామంది నేర్పుతున్నారు యూట్యూబ్లో కూడా. ఆథెంటిక్గా ఉన్నది ఏదన్నా తీసుకొని చక్కగా వాళ్ళకి ఉచ్చారణ దోషం లేకుండా 1కి 10 సార్లు ఇని దాన్ని కనుక చేసుకుంటూ ఉంటే, ఎర్రటి మందార పూలతోటి, గరికతోటి చిన్నది గణపతి మూర్తి తీసుకొని వాడికి అభిషేకం చేసుకుంటే, ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా లైట్గా వాళ్ళు చిన్న మూర్తిని తీసుకొని ఒక చిన్న పంచిపాత్ర లాంటిది తీసుకొని అక్కడ క్విక్గా అభిషేకం అలా చేసి గణపతి అథర్వ శీర్షాన్ని ఎక్కువసార్లు చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అయితే ఎవరికైతే పట్టాభిషేకం, హయ్యర్ ప్రమోషన్స్ కోరుకుంటున్నారు, నేను చాలామందికి చెప్తానండి, వీళ్ళ ఇన్కమ్ ఎవరిదైతే 50 lakhs కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు సపోజ్ టు డూ ద యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ ఆచరించడం చాలా చాలా శ్రేయస్కరం. ఎందుకంటే మనకి జ్యోతిష్ శాస్త్రం చాలా క్లీన్గా చెప్పారండి. ఎవరికైతే రాజు జ్యోతిష్ శాస్త్రాన్ని ఫాలో అవ్వకుండా, రెమెడీస్ ఫాలో అవ్వకుండా ఉంటారో వాళ్ళు సంపాదించిన ధనం వాళ్ళకు ఉపయోగపడదు. వెరీ రీసెంట్గా ఒక కాల్ వచ్చిందండి, 10 ఏళ్ళు కష్టపడి 15 లక్షలు కూడబెట్టుకున్నారంటే, తర్వాత వాళ్ళు ఎవరో ఈ పక్కన వాళ్ళు ఎవరు వచ్చేసి బాగా మాటలని నమ్మకం చేసి 2 లక్షలు 2-3 సంవత్సరాలు బాగా ఫ్రెండ్షిప్ చేసి ఇది అది అని చెప్పేసి ఆ డబ్బులని లాక్కొని లిటిగేషన్స్ అన్నీ పెట్టేసి వీళ్ళకి తెలవకుండా ఇల్లు వేరే ఆమెనట్టు డాక్యుమెంట్లు సృష్టించి మొత్తం ఏమైందంటే ధనం పోయింది, ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి వచ్చేసేసారు. అందుకని చెప్పేది ధనం సంపాదించడం ఒకటి, దాన్ని కాపాడుకోవడం అంతకంటే ఇంకా ఎక్కువ రిస్క్. అయితే అన్నిసార్లు మనం కాపాడుకోలేం కదండి. అందుకని డివైన్ హెల్ప్ కూడా మనకు ఉండాలి. పర్టికులర్ మనం కష్టపడి 10 ఏళ్ళు సంపాదించుకొని ఒక సీఈఓనో ఒక బిజినెస్ హెడ్డో ఏదో అయ్యారు, ఓవర్ నైట్లో కిందకు వచ్చేస్తే. అందుకని రాజశ్యామల అమ్మవారి యొక్క కృపా కటాక్షం చాలా అవసరం వీళ్ళకి. తర్వాత ఎవరైనా కనుక భయము పరవాసన ఎక్కువగా పడుతూ ఉంటే వాళ్ళకి మన్యు పాశుపత అభిషేకం కానివ్వండి, రాజశ్యామల హోమం కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయండి మనకి, ప్రత్యంగర హోమం కానీ, వారాహి అమ్మవారి హోమాలు, శత్రుబాధలు విపరీతంగా ఉంటే ఇవన్నీ చేయించుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడకుండా వీళ్ళు పురోగభివృద్ధిలో ఉంటూ ఉంటారు. ఎవరికైనా పెళ్లి కనుక కాలేకపోతే అన్యోన్యం, పెళ్ళయి గొడవలు పడుతుంటే అన్యోన్య దాంపత్య పాశుపత హోమం, కన్యా పాశుపతం, ఇలా ఏమైనా కనుక ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంది కాబట్టి రిజల్ట్, ఈ నక్షత్రం వాళ్ళకి అనుకుంటే మనకి కన్సల్ట్ అయితే ఇంకా వాళ్ళ జాతకం కనుక క్లీన్గా చూసి దానివల్ల వాళ్ళకి రెమెడీస్ అవన్నీ సజెస్ట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు. శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఆశ్లేష నక్షత్రం వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు.